వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. 'పృథ్వీరాజ్' కన్ఫర్మ్. ఏం కన్ఫర్మ్? 'ఎస్ఎస్ఎంబి 29' అనే సినిమాలో 'పృథ్వీరాజ్' ఉన్నాడా లేడా అనే విషయం ఎప్పటికీ తేలలేదనే విషయం మనకు తెలుసు. ఇదివరకు మలయాళంలో స్టార్ యాక్టర్ అయినటువంటి 'పృథ్వీరాజ్ సుకుమార్‌ని' ఈ సినిమాలో నెగెటివ్ రోల్‌లో కనిపించబోతున్నాడు. మహేష్ బాబుని ఢీకొట్టే విలన్ పాత్రలో ఆయన కనిపించబోతున్నాడంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు కూడా మహేష్ బాబు తప్ప ఈ సినిమాలో ఇంకెవరు నటిస్తున్నారనే విషయమై నిర్మాణ సంస్థ కానీ, అంటే దుర్గా ఆర్ట్స్ కానీ, అలాగే డైరెక్టర్ రాజమౌళి కానీ ఎవరూ కన్ఫర్మ్ చేసి చెప్పలేదు. మహేష్ తప్ప ఇంకెవరన్నా ఈ సినిమాలో నటిస్తున్నారా, లేకపోతే ఈ సినిమాకి ఇంకెవరు పని చేస్తున్నారనే విషయం. ఒక విషయం అయితే ఆయన ఆస్థాన టెక్నీషియన్స్ అయితే ఈ సినిమాకి పనిచేస్తున్నారనేది ఖాయం. ఒకరు కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి ఫాదర్. ఇంకొకరు రాజమౌళి అన్న కీరవాణి గారు. ఆయన ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. మరి మిగతా వాళ్ళు ఎవరు పనిచేస్తున్నారు ఏంటి అనే విషయం చాలా గోప్యంగా ఉంచారు. ఎక్కడా కూడా ఏ వివరం కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మనకు అందిన సమాచారం ప్రకారం అయితే ఆయన ఆస్థాన టెక్నీషియన్ మరొకరు కూడా ఉన్నారు ఈ సినిమాకి. అది ఫైట్ మాస్టర్ కింగ్ సాల్మన్. సో అందులో ట్రిపుల్ ఆర్‌లో, అలాగే బాహుబలి 2లో ఇచ్చినటువంటి కొరియోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ ఏదైతుందో అది ఆయనకు నేషనల్ అవార్డును కూడా తీసుకొచ్చి పెట్టిందనే విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఆయన ఈ సినిమాకు కూడా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన 5, 6 నెలల నుంచి యాక్షన్ ఎపిసోడ్స్‌కి సంబంధించినటువంటి రిహార్సల్స్ చేస్తూ వస్తున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది అల్యూమినియం ఫ్యాక్టరీలో. అయితే రీసెంట్‌గా ఈ సినిమాలో తాను ఉన్నాను అని అన్యాపదేశంగా వివిధ సంకేతాల ద్వారా ప్రియాంక చోప్రా మనకు తెలియజేశారు. ఆమె ఈ సినిమాకి పనిచేయడానికి రాబోతున్నారు హాలీవుడ్ నుంచి అనే వార్త కొంతకాలం క్రితం లీక్ అయింది. సో ఆమె ఇండియాకి రావటం, అలాగే హైదరాబాద్కు రావటం కూడా పాపరాజీ ఆమె ఫోటోల్ని క్యాప్చర్ చేశారు. సో రీసెంట్‌గా తను రాజమౌళి పెట్టినటువంటి పోస్ట్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఆ సింహాన్ని బోనులో బంధించినట్టు, అలాగే పాస్‌పోర్ట్‌ని సీజ్ చేసినట్టుగా ఆయన ఒక ఫోటో పెట్టి దానికి క్యాప్చర్డ్ అనే ఒక క్యాప్షన్ పెట్టడం. మహేష్ బాబు దానికి ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అని చెప్పి తన ఐకానిక్ డైలాగ్‌ని ఆయన దానికి కామెంట్‌గా పెట్టడం. ఆ వెంటనే ప్రియాంక చోప్రా కూడా ఫైనల్లీ అని చెప్పి తాను ఈ సినిమా షూట్‌లోకి వస్తున్నట్టుగా ఆ ఎమోజిని కూడా జోడించడం. సో ఇవన్నీ కూడా చూసినప్పుడు మనకి ప్రియాంక చోప్రా కన్ఫాము ఈ సినిమాలో అనేది అర్థమైపోయింది. అయితే మరి మిగతా పాత్రధారులు ఎవరు? ఈవెన్ దీనికి సినిమాటోగ్రాఫర్ ఎవరు? ఎందుకంటే రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ అయినటువంటి సెంథిల్ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారా లేదా అనేది ఇప్పటికీ కూడా కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే ఆయన ఈ సినిమాకి పని చేయకపోవచ్చని ఇదివరకు వార్తలు వచ్చాయి. మరి ఎవరొచ్చారు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. రీసెంట్‌గా 'పృథ్వీరాజ్ సుకుమారన్' ప్లేస్‌లో జాన్ అబ్రహాం వస్తున్నాడంటూ బాలీవుడ్‌లో గాసిప్స్ మొదలయ్యాయి. అది నిజమా కాదా అనే విషయం అయితే ఇంతవరకు తెలీదు. కానీ రీసెంట్‌గా 'పృథ్వీరాజ్ సుకుమారన్' ఒక బాలీవుడ్ పోర్టల్ తోటి మాట్లాడారు. అందులో ఎస్ఎస్ఎంబి 29 సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది. మీరు ఆ సినిమాలో నటిస్తున్నారా అనే ప్రశ్న ఆయనకు ఎదురైతే, ఇంకా ఏది కన్ఫర్మ్ కాలేదు, చర్చల దశలో ఉంది, అది అయిన తర్వాత కానీ మనం చెప్పలేము అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే ఆయన హింట్ ఇచ్చారు. ఈ సినిమా కోసం ఒక విషయం కన్ఫర్మ్ చేశారు ఆయన. అదేంటి? ఈ సినిమా కోసం తనని సంప్రదించారు, డిస్కషన్స్ జరుగుతున్నాయి, అందువల్ల ఇప్పుడేం నేను డిస్క్లోజ్ చేయలేను, నేను చేస్తున్నానా లేదా అనే విషయాన్ని చెప్పలేను అనే విషయం చెప్పారు. అంటే ఆయనతోటి ఇంకా చర్చలు జరుగుతున్నాయి అనే విషయం మాత్రం
మనకి స్పష్టంగా తెలిసింది. అలా పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు సంబంధించిన ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. మేబీ ఆయన ఈ సినిమాలో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా మనం చెప్పవచ్చు. ఒకవేళ జాన్ అబ్రహాం కూడా ఈ సినిమాలో ఆయన కూడా సంప్రదించినట్లయితే ఈయన ప్లేస్‌లో ఆయన వస్తారా? లేకపోతే ఇద్దరూ ఉంటారా? అనే విషయంలో కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం పృథ్వీరాజ్ ఒక నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ఆయన బిజీగా ఉన్నారు. మోహన్ లాల్ కథానాయకుడిగా ఆయన లూసిఫర్ పార్ట్ 2ని ఎంపురాన్ ఎల్2 ఎంపురాన్ అనే సినిమాని ఆయన డైరెక్ట్ చేశారు. సో ఆ సినిమా మీద ఇప్పుడు చాలా ఒక రకంగా చెప్పాలంటే హైలీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ అని చెప్పాలి. మలయాళం చిత్రరంగానికి సంబంధించి ఈవెన్ దేశవ్యాప్తంగా ఆ సినిమా కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే లూసిఫర్ సినిమాని పృథ్వీరాజ్ డైరెక్ట్ చేసిన విధానం అందరినీ కూడా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. సో అందులో ఒక డిగ్నిఫైడ్ పర్సన్గా, ఒక కింగ్ పిన్గా, ఒక గ్యాంగ్, ఒక గాడ్ ఫాదర్గా ఆయన మోహన్ లాల్ ప్రదర్శించినటువంటి అభినయం ఇప్పటికీ మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. తెలుగులో ఆ సినిమాని గాడ్ ఫాదర్ అంటూ రీమేక్ చేశారు, కానీ ఇక్కడ తెలుగులో ఆశించిన రీతిలో ఆడలేదు. చిరంజీవి గారు అందులో యాక్ట్ చేయటం మనకు తెలుసు. జయం రవి దాన్ని డైరెక్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ ఎంపురాన్ అనే సినిమాని తెలుగులో కూడా మనకి డబ్బింగ్ రూపంలో అందివ్వబోతున్నారనేది సమాచారం. మరి ఇప్పుడు ఈ ఎస్ఎస్ఎంబి 29 ఈ సినిమా షూటింగ్ హైదరాబాదు అలాగే విజయవాడ దగ్గరలో వేసినటువంటి సెట్స్లో, అలాగే కెన్యా అడవుల్లో ఫర్దర్గా షూటింగ్ జరగబోతున్నట్లు మనకు సమాచారం. సో ఈ లోపల ఒకవేళ కెన్యాకి వెళ్ళే లోపల మనకి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ ఈ సినిమాకి సంబంధించి ఎవరెవరు ఇందులో యాక్ట్ చేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ ఎవరు పనిచేస్తున్నారు అనే విషయాలు బహిర్గతం అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంది ఇన్నర్ సర్కిల్స్ ద్వారా. సో మరి పృథ్వీరాజ్ సుకుమారన్ కనుక ఈ సినిమాలో వస్తే మనం, ఎందుకంటే సలార్లో చూసాం ప్రభాస్ స్నేహితుడిగా పృథ్వీరాజ్ ఎంత బాగా చేశాడు, వాళ్ళిద్దరి కాంబినేషన్, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ మీద ఎంత బాగా పండిందో మనం చూసాం. ఇప్పుడు సలార్ 2లో కూడా తాను నటిస్తున్నట్టు పృథ్వీరాజ్ చెప్పాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీద ఉండటం వల్ల దాని తర్వాత సలార్ 2 సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయనే విషయం కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఇలా ఒక యాక్టర్గా బాగా బిజీగా ఉన్నటువంటి పృథ్వీరాజ్ మరి ఈ సినిమాలో, ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే చాలా బల్క్ కాల్ షీట్స్ ఇవ్వాల్సి వస్తుంది. మరి అంత తను మళ్ళీ కెన్యా షెడ్యూల్ కూడా వెళ్ళాలి అంటే అది కుదురుతుందా లేదా, ఇవన్నీ కూడా చాలా కుదుర్చుకొని చేయాల్సినటువంటి విషయం కాబట్టి మరి తను చేస్తాడా లేదా అనే విషయం తెలియకపోయినా డిస్కషన్స్ జరుగుతున్నాయి తనతోటి అనే విషయాన్ని మాత్రం అతను కన్ఫర్మ్ చేశాడు. సో మరి రాబోయే రోజుల్లో అతను ఉంటాడా లేదా అనే విషయం మనకి మేబీ సమీప భవిష్యత్తులోని మనకి తెలిసే అవకాశం ఉంది. సో లోకం చుట్టే వీరుడిగా ఈ సినిమాలో మహేష్ బాబు మన ముందుకు రాబోతున్నాడు. సో అతను ఆ లోకం చుట్టేటప్పుడు చేసేటటువంటి సాహస కృత్యాలు, అది కూడా అమెజాన్ అడవుల నేపథ్యంలో కథ జరుగుతుంది. మరి అతను లోకం చుట్టడానికి ఆ అడవికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఈసారి తను ఒక మనందరికీ కూడా అంటే పనికి వచ్చే సమాజానికి ఉపకరించేటువంటి అంశాన్ని కూడా ఈ సినిమాలో ఫస్ట్ టైము తను చూపించబోతున్నాడని కూడా మరి సమాచారం అందుతుంది రాజమౌళి. మరి అదేంటి అనేది రాబోయే రోజుల్లో ఏమన్నా వెల్లడవుతుందేమో చూద్దాం.